అనుకుంటావు, దేవుడికి దూరం వెళ్తావు. కానీ నువ్వు ఆ విధంగా నడవాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన ఎన్నో నడిపిస్తావు. ఆ నడిపించే దాని కొరకు నీ మనసు దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడినట్టు దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియను మనం చూడగలిగే వారిగా ఇంకా పరిశుద్ధ వాక్యంలో ప్రభు చెప్పిన మాటను మనం జాగ్రత్తగా మన దృష్టిలో ఉంచుకుని ప్రవేశిస్తున్నాం. ఇంకొక ఏమంటే మోసే దేవుని ఎదుటి నుండి ఐగుప్తులోకి వెళ్ళాడు, పొరవ ఎదుటికి వెళ్ళాడు. దేవుడు ఇచ్చిన కర్రతో వెళ్ళాడు, దేవుడు ఇచ్చిన నోటి మాటలో వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి మోసే దేవుడు పంపితే వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి మరో రోజున కఠినంగా ఉంది, నేను ఈ ప్రజలను తీసుకురాలను, ఇది అసాధ్యమే అనుకుని వెనుదిరిగేదానికి వెనుదిరగదు. అందుకే చెప్తాను, మనకు అసాధ్యమే అనుకుంటేది దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యమే కనుక మనం ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆ శారీరకి అసాధ్యంగా అనిపిస్తుంది, అబ్రహం అసాధ్యంగా అనిపిస్తుంది. విజయం ఎక్కడ ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడినప్పుడు దేవునికి సహాయం చేసి నిలబడతా. లేకపోతే మోసే వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి. ఎవరు తీసుకొద్దాం అనుకున్నాడు, వారు వెళుతున్నారు. పంపించాలన్నా పంపించదు. మరి ఇప్పుడు వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి. అయితే దేవుడు చేసే సందర్భాన్ని కాపాడుతూ వచ్చాడు. మోసే దేవుడికి అప్పగించుకొని తన హృదయాన్ని కాపాడుతూ. అందుకే వాక్యం కలిగిస్తూ ఉంటుంది, నీ హృదయాన్ని మనం ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. అప్పగించినప్పుడు ఆ హృదయాన్ని కట్టే దేవుడు ఆయన, నిలబెట్టే దేవుడు ఆయన, వెనుదిరిగి పారిపోకుండా చేసే దేవుడు ఆయన. దేవుని మార్గంలో అంతకంతకు ఎత్తి వెళ్ళేటట్లుగా చేయగలిగింది ఆయన. అయితే ఈ లోకం ఏం చేస్తూ ఉన్నాయి? ఇద్దరు చేసుకుంటున్నాము. అబ్రాహ్మ జీవితంలో వచ్చి మంచి జీవితంలో ఎవరైనా వెలుగుతారో పరదరి జీవితాన్ని వాళ్ళు మాకు ఎట్లా ఉంటుంది? మాదిరికరంగా మన జీవితం మీరిద్దరిని బట్టి మనం తెలుసుకున్న సత్యాన్ని మన ఉనికిలో మనం తెలుసుకుంటే మన జీవితానికి రోడ్డు మేలు చేసినట్టు చేశారు. నేను జాబ్ కొరకు ప్రయత్నిస్తూ ఉన్నా, ఈసారి రాలేదు జాబ్, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నా. కానీ దేవుడు ఈ 2024 సంవత్సరాల కంటే ఒక 10 సంవత్సరాల ముందు దేవుడు మాట ఇచ్చాడు. నేను ప్రయత్నం చేస్తున్నాను, రాలని నేను ఎడ్డి వారిని పెట్టేటప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాలి? దేవుడు నాకు మాట ఇచ్చిన దేవుడికి అసాధ్యమని ఆయనకు సాధ్యమే. ఆయనకు సాధ్యం కాబట్టి ఆయనకు సాధ్యం అనేది నేను సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? వెనుకడకూడదు. నిలకడగా ఉన్నా. ఈ ఉద్యోగం లేదు, ఏమి లేదు, నేను పోయి పొలం వస్తున్నా. మాట కొరకు ఎదురు చూసేవాడు ఇంకా ఉంటారు. దేవుని కొరకు ఎదురు చూసేవాడు నూతన బలాన్ని పొందుతాడు. దేవుని కొరకు ఎదురు చూసేవాడు సిగ్గుపడరు. కనుక మన జీవితం సరి మార్గంలో నిశ్చయముగా నిలుచుకొనిస్తాను. నాకు మరో ఇంటికి మోసని పంపిస్తూ వచ్చారు. రాజుగారు అయినా చక్రవర్తి అయినా అయితే ఆ రాజు ఎదుట ఆ చక్రవర్తి వ్యక్తికి ఒక సామాన్యుడైన వ్యక్తిగా ఉన్నాయి. అయితే ఈ సామాన్యుడైన వ్యక్తి ఎవరి ద్వారా పంపబడుతూ వస్తుంది? దేవుడి చేత పంపబడుతుంది. అలా చెప్తాను, దేవుడి చేత పంపబడి మోసే కేవలం దేవుడి మీద ఆధారపడి వస్తున్నాడు. ముందు అవునా సార్? వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తనకు తోడుగా వస్తూ ఉన్నాను, నేను మీతో ఉన్నాను, నేను మీ ముందు నడుస్తాను చెప్పుకుంటున్నాను చెప్పినప్పుడు ఇక్కడ మనకంటూ ఇక్కడ పెట్టుకోవాలంటే ముందు మనతో వస్తుంది. దేవుడు నిలబెట్టుకో. నాకు వ్యతిరేకంగా అక్కడ పరిస్థితులను అని వ్యతిరేకమైన వాటి మీద మనసు పెడితే ఏ మనిషి కూడా జీవించలేదు. తప్పిపోకుండా చెట్టుపోకుండా మనం నిలబెట్టడానికి చేస్తున్నాం.
వారి జీవితాన్ని మనకు మాదిరిగా నాశనం చేస్తారు. అలా చెప్తున్నా తీర్చివేసినట్టు అడిగి ఏం చేసేదానికంటే అద్భుతమైన కార్యం అది చేయగలిగింది. అతను చెప్పింది ఒకసారి మాట్లాడు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఆయనకి సదాకాలం అందించినట్టుగా మనం అడుగు అంటే అత్యంత చేయగలని శక్తి కలిగిన దేవుడు. వాక్యం చదువుతాం, మాటలు చదువుతూ ఉంటాం, కానీ ఆ శక్తి కలిగిన దేవుని యొక్క కార్యం కొరకు చూడలేని వారుగా నిండిపోతూ ఉన్నాం. అలా చెప్తూ ఉన్నది అన్నం నాడు దేవుడు మాట ఇస్తున్నా, లేకపోతే మన పాటల నాడు దేవుడు మాట ఇస్తున్నా, అది ప్రతి ప్రయత్నంలో ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన నెరవేర్చగలిగిన దేవుడిగా ఉన్నాడు. అమ్మమ్మ అయిపోయింది నేను అయిపోతున్నాను, ఇంకా దేవుడు నెరవేర్చలేదంటే దేవుడి మాట తప్పగా నెరవేరమాట, దేవుడి మాట తప్పగా నెరవేరమాట. ఆయన మాట ఇస్తే దేవుడు కాదు, ఆయన మాటడు కాదు అనే పరిస్థితులు కలిగిస్తుంది. ఎందుకు ఇంతగా మీరు జ్ఞాపకం చేస్తున్నాడంటే క్షేమం కలగడానికి, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నా. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎట్లా ఆశీర్వదిస్తాను? ఇంకంటే తెలియదు. అని ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదిస్తాను. ఇప్పుడు అబ్రహాము కనిపించాను కదా, మీరు నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను అని చూపించారు. తీసుకొచ్చిన దేవుడు ఆశీర్వాదించడం మానేయడానికి అన్నిట్లోనే ఆశీర్వదించారు. మనకు దేవుడి మాట వరకు ఎప్పుడైనా కానీ మనం ఎదుర్కోవడాలి. ఆయన మీద 2 వేసేటట్టుగా మనం ఆయన తినేది అనేటట్టుగా మనం ఉండదు. ఎదురు చూసేవారుగా మనం ఎదురు చూసేలేదు. మన జీవితంలో కష్టాలు వచ్చింది, అవమానాలు వచ్చింది, మన జీవితంలో అవన్నీ వచ్చింది, శ్రమ వచ్చింది. కానీ దేవుడు వారు విడిచిపెట్టాడంటే ముఖ్యం ఏమైనా దిగి వచ్చినట్లుగా లోకాంతరపోకుండా వేసినప్పుడు వారికి ముంచినట్లుగా విడిచిపెట్టారా చూడవచ్చు. ఈ మాట చెప్పే తాను మనల్ని బలపరచాలి. మన చూపు సరిగా ఉండాలి. ఆ చూపు సరిగా ఉంటే ఆ చూపు ఏం చేస్తూ ఉందంటే చూపిస్తూ మమ్మీ రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 9వ వచనం. దేవుని దృష్టి బుద్ధివాడును, దేవుని దృష్టి లేకుండా ఒక మనిషికి ఉండవలసిన దృష్టిని సరిగా చూడాలంటే మీకు దృష్టి ఉండాలంటే వేరే దృష్టి. తర్వాత బుద్ధివాడంటే ఉండకూడదు. దేవుడి యొక్క వాక్యము ఈ లోక సంబంధమైన దేవత కనులకు బుద్ధితనం కలిగేది. అయితే దేవుడి యొక్క వాక్యం బుద్ధితనాన్ని కలిగించేదిగా చూడగలిగాన్ని చూపించేదిగా ఉంటుంది. పరిశుద్ధ వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన చెప్పిన మాటలు
ఆయన లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని. లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేది ఎప్పుడు పిలుస్తున్నాడు? లేదు అక్కడ, కానీ ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. అంటే ఏ దృష్టితో పిలుస్తున్నాడు? దేవుడి దృష్టితో పిలుస్తూ ఉంటాడు. ప్రభు వాగ్దానం ఇచ్చిన తర్వాత మనుషులు ఎదురుస్తారంటే దూర దృష్టి ఉండాలి. గుడ్డి వారిగా ఉండే వారిగా ఉండకూడదు. దూర దృష్టి చెప్పేది రోజు జరగలేదు, చెప్పేది జరగలేదు, చెప్పేది జరగలేదంటే దేవుడు అసాధ్యం లేదు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? దేవుడు నమ్ముతావు, మనిషిని నమ్ముతావు. దేవుడు నమ్మేటట్లుగా మనం మనసు మీద మనసు పెట్టుకుంటే అది జరగలేదు, నేను చూడలేదు, ఇంకేమేమో అంటూ ఉంటాం. అంటే మనిషికి ఏముండాలని చెప్తున్నాడంటే దూరదృష్టి. సారానికి దూరదృష్టి లేని కారణాన ఆదరణని జ్ఞానకిస్తుంది. దూరదృష్టి లేని కారణాన దేవుని నామ వైమార్గంగా బ్రతకవలసిన ఆ దంపతులు ఏ విధంగా ఉన్నారంటే ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ దూరదృష్టి లేదు కనుక తగినంటే సత్యమైన దేవుని అంటే ఈ శ్వాసంతో సాగిపోవడానికి ఈ దూరదృష్టి ఏం చేస్తూ ఉంది అంతగా అందులో సహజంగా నీటిలో ఏర్పాటుని నిశ్చయం చేసుకున్నట్టు జాగ్రత్త పడదు. మరి ఈ దూరదృష్టి కలిగి ఇంటిలో ఏర్పాటుని నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడేవారంగా ఉండాలి. ఈ రీతి క్రియలు చేయవారైతే ఆ పిల్లల్ని అవన్నీ నాకు అయితే అర్థం ఇది క్రియలు చేయవారైతే ఎప్పుడులో చేస్తున్నారు. అలాగిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించుతూ సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. వ్యక్తులు కూడా శక్తులు పోతుంది. దేవుడి చేడు వాగ్దానం దొరకటం లేదు, ఇంకెప్పుడు కొడతారు అనుకుంటాం లేదు అని శక్తులు దూర దృష్టి లేకుంటే ఎప్పుడు నువ్వు పోవు. దూర దృష్టి లేకుంటే ఆయన నిత్య రాజ్యంలో సన్నిధిని ప్రవేశం కలిగేదిగా ఉందని పరిస్థితులు ఒంటరి అయిన వ్యక్తులు 1,000 మందిగా చేసేవాడు. ఒంటరి అయిన వ్యక్తులు మరి 10,000 మందిగా చేసేవాడుగా ఆయన మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చే కనుక ఎదురు చూసేదాన్ని ఉండాలి. ఎదురుకోవడం ఏమి ఆ దిక్కులే మృతికరమా? ఎదురు చూసేదాన్ని దూర దృష్ట్యా కంటుకుండవలసిన పరిణితి గురించి చెప్పి ఈ మాటలు మనకు సాక్షి చేస్తుంది. ఆ సరైన చూసి లేని కారణంగా ఏమవుతూ ఉన్నారంటే చెట్టిని పోతూ ఉన్నారు. ఆ చెట్టిని పోయి జీవితాన్ని నిలబెట్టడానికి ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన మనల్ని చెట్టిని పోకుండా సదాకాలం కాపాడే దేవుడు కనుక మనల్ని మనకు ఈ మాటలో దేవుడంగా దేవుడు చేస్తుంది. నేను ఎక్కడ పెట్టింది పోతాను, ఏ విధంగా పెట్టింది పోతాను, నా మనసు ఎక్కడ దేవుని ఆనందించలేదు, ఎక్కడ దేవుని ఎక్కడ ఎంతో ఉంటారు. అప్పుడు ఆయనకు నేను పోకుండా ఆయన మీ పనులెత్తుతారు. దూర దృష్టిని అనుగ్రహించగలిగిన దేవుడు రాసేది స్వప్నం కళ్ళు చూడంటున్నా అదే దూర దృష్టిని దేవుడు నెరవేర్చడం లేదంటే సమృద్ధిగా మన యొక్క మంద విస్తరించేటట్లుగా దేవుడు చేస్తూ దేవుడు అల్లమయ్య దేవుడి యొక్క సత్యము మన ఆంతర్యంలో నిలిచి ఉండేటట్టుగా భక్తులు మాట్లాడుతూ ఈ విధంగా మన అనుకోలేక మాట్లాడుతూ పశ్చాత్తాపడుతూ వాయుడు భక్తులు ఒక మాట అంటూ ఉన్నట్టు కీర్తన గ్రంథము 51వ అధ్యాయము కీర్తన గ్రంథం 6వ అధ్యాయం మీరు అంతరంగంలో
సత్యాన్ని కోరుతూ ఉన్నావు. సారా యొక్క అంతరంగంలో ఏముంది? దేవుడు మాటే సత్యము, దేవుడు మాటను లేకోకుండా చేస్తుంది. ఇది లేని కారణమా ప్రత్యేకంతో భక్తులు ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు నా ఆంతర్యంలో సత్యాన్ని కోరుతున్నావు కదా, నా ఆంతరంగ స్వభావంలో సత్యాన్ని కోరుతున్నావు కదా, ఆ సత్యం నాకు కలిగేటట్లుగా ఈ జ్ఞానం నాకు తెలియజేయండి దేవుని అడుగుతుంది. నిజమే, ఈ దినాన మనల్ని కూడా సత్యమైన తిరుగుగా చేయడానికి దేవుడు తన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయన పిల్లని క్షేత్రంలో చెల్లించిన మన రుణాలు దేవుడే మనకు వివరంగా జ్ఞాపకం చేస్తాను. సారాయి పేరు, అబ్రహాము పేరు చెప్పేసి మనం వదిలేస్తే ఇవన్నీ మనకు అర్థం కావు. మనం ఎక్కడ ఉంటామంటే జగతగల ఊబిలోనే ఉంటాం, రెండు ఊబిలోనే ఉంటాం. కాబట్టి దేవుడు ప్రతి మాటలో ఉన్న విలువైనది మన తెలుసుకుంటే మనం జాగ్రత్త పడతానికి ఆంతర్యంలో సత్యాన్ని పెట్టుకోలేదు, ఆంతర్యంలో అబద్ధాన్ని పెట్టుకుని నాకు పిల్లల భక్తులు ఇది ఆభరణంగా ఇద్దామని దేవుడు ఆంతర్యంలో సత్యాన్ని కోరుతాడు. ఆయన మాటలు పెట్టుకుని బతకమంటున్నాడు. అది తన మనసుకి కష్టాన్ని పెట్టి తనకి అవమానాలు పెట్టుకుంది. ఆ ఆంతర్యంలో ఎంచుకోవచ్చిన ఆ ప్రతి స్వభావం ఎంచుకోలేక అది తన జీవితాన్ని పనితాన్ని చిందుకోవట్లుగా చేసుకుంటుంది. మనకు ఆ పెంపులను మన జీవితాన్ని లేవనెత్తేటట్టుగా ఎవరో చేతులు ఎవరో అన్నమాట మన మనసులో వచ్చింది చిందుకోవడానికి దేవుని పెట్టుకోవాలి. దేవుని మాట దేవుడే సత్యము, దేవుని మాట సత్యము. ఆ సత్యమైన మాటను హృదయంలో పెట్టిస్తే ఆ మాట ఖచ్చితంగా మనం నిలబెట్టేదిగా సమృద్ధి అనే కోములోకి నడిపించేదిగా ఉంది. నిత్య రాజ్యంలోకి ప్రవేశాన్ని కలిగించేదిగా ఉంది. ఆ విధంగా రకరకాలని ఆశించి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. సరైన చూపు మనం కలిగి ఉంటే ఆ చూపు ద్వారా మనం ఎక్కడికి వెళ్తే ఉన్నామంటే నిత్య రాజ్యానికి వెళ్తున్నాం. సరైన చూపు, ఆ సరైన చూపు యొక్క ఫలాన్ని పోగొట్టుకుంటున్నాం. నిత్య రాజ్యానికి ప్రవేశించలేని పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నాను? ఎక్కడ చెప్పగలను ప్రత్యేక వాక్యంలో ఆధారం ఏంటి అని అంటే మన జీవితంలో మనం గోడ తీసుకుంటే ఇక్కడ రాయబడుతుంది. 8వ వచనం అంటే ఏమవుతున్నారు? అవి కలగకపోతే ఆ దూర దృష్టి లేకపోతే సోమరు అయిపోతున్నారు, నిష్ఫలం అయిపోతున్నారు, ఫలములు అయిపోతూ ఉంటున్నారు. ఫలము లేకపోతే దేవుని వెళ్ళిపోతున్నాం. అలా ఉండాలి, ఫలము కలిగి ఉండాలి. ఫలము కలిగి ఉండేటట్టుగా మన హృదయంలో దేవుని మాటను సత్యమైన మాటను నిలుపుకునే వారిగా ఉండాలి. సత్యమైన మాటను నిలుపుకున్నాడు అంటే అబ్రహాము నిలుపుకున్న దాన్ని బట్టి మన జీవితంలో అన్ని విధాలా కూడా ఆశ్రయం చూడగలుగుతుంది. ఆ దేవుడు నన్ను పిలిచాడు, నన్ను గొప్పవాణి చేస్తానన్నాడు, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను జనాల కంటే ఎక్కేస్తానన్నాడు అని మన మనసులో సత్యాన్ని పెట్టుకున్నాడు. పెట్టుకున్న వ్యక్తి జీవితాన్ని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. సారాగా మార్చాడు దేవుడు. ఒక కుమారుడికి జన్మించి వాగ్దానం నెరవేర్చాడు దేవుడు. ఆ తర్వాత ఆ కుమారుడి జీవితం అంతా కూడా ఆ కుమారుడు వివాహం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది కదా. మరి తల్లి వివాహం చేసేదాకా కూడా లేదు. కుదించబడుతూ వచ్చిన మాట వింటే నా మాట వింటే ఇది నిర్ధారించినట్ల ఇది ఏమి కలిగిద్దాం. ఇది ఏమైపోయింది? కుమారుడికి ఒకగానొక కుమారుడు, ఆ ఒక్కగానొక కుమారుడికి చక్కగా వివాహం చేసి అంతేసిందా ఉండేది కాక అంటే మనము చేసేదాన్ని బట్టి ఏం జరుగుతుంది? కోల్పోతూ ఉన్నాం.
నిశ్చలం అవుతున్నాం, సోమరులం అవుతున్నాం, అలానే కోల్పోతూ ఉన్నాం. అన్న మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం కనుక ఈ రోజైనా మరొకడు దేవుని మాటను మన హృదయంలో పెట్టుకుంటారు. అది ఎవరి మాట? సత్యవంతులైన దేవుని మాట. ఆ మాటని మనసులో పెట్టుకుని ఆయన మీదే ఆధారం, ఆ మాటని మనసులో పెట్టుకుని ఏ సేవకుడి మీద ఆధారపడవద్దు, ఏ సేవకురాల మీద కూడా ఆధారపడదు. ఆ మాటను మనసులో పెట్టుకుని ఆ మాట ఎవరికి అంటే దేవుని మీద ఆధారం. అప్పుడు ఖచ్చితంగా మీరు దేవుని యొక్క అది అబ్రహాము తన ప్రయాణంలో ఐగుప్తు పోయాడు, అభివృద్ధిలోకి రాజు. మరి ఈ పరిస్థితులని తన కష్టం ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడడానికి దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడిన జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా తీసుకొస్తుంది. నువ్వు కూడా ప్రదర్శించలేదు, నువ్వే నా ఆధారం, ఎక్కువగా నువ్వే నా ఆధారం. నేను పండుగ నిద్రపోయి నేను ఇంటికంత స్పష్టంగా చేస్తున్నానంటే ఆధారం చేస్తున్నారు. దేవుడిని మాత్రం ఆధారం చేసుకుంటే దేవుడు మనకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరచాల్సిన దేవుడు దేవుడికి మనసు అసాధ్యమైన దాన్ని సాధ్యపరచాల్సిన దేవుడిగా మళ్ళీ వాక్యాన్ని ఏదో సేవకుల దగ్గర మనం ఉన్నాం, ఏదో సువార్థికుల దగ్గర మనం ఉన్నాం. ఉన్నవారు నా కొరకు ప్రార్థించారు, ప్రార్థించి మాట చెప్పారు. ఆ మాట కొరకు నేను ఎక్కడ వేయడానికి ఆ సేవకుని వైపు మనం చూసేది కాదు, మాట ఇచ్చిన దేవుని వైపు మనం చూసేవారంగా ఉండాలి. మాట ఇచ్చిన దేవుని వైపు చూడలేని చాలా యొక్క జీవితము నీచమైనదిగా మార్చబడుతుంది. రాజు దృష్టిలో నీచమైనదిగా నన్ను నీచులుగా ఉంచడానికి కాదు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు మనకు తన మాటలు ఇచ్చాడు. మళ్ళా ప్రభు చెప్తారు, వాక్యం విన్న తర్వాత వాక్యానికి లోపడిన పశ్చాత్తాపడితే ప్రభు ఏం చేస్తుంటే మన జీవితాన్ని కనిపిస్తాడు, తప్పక కనిపిస్తాడు. బాబుడు చేసిన ప్రార్థనలు మనం పశ్చాత్తాపడుతూ ఉంటాం. పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆంతర్యంలో నా అంతరంగంలో నీ సత్యానికి వస్తున్నావు కదా, ఆ సత్యంలో గురించి జ్ఞానం నాకు కలిసి అని దేవుని గడుపుతుంది. మళ్ళీ మనం కుడికను ఎడమకను చెట్టులు పోకుండా సరైన చూపు సేవకుని దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిన, వాక్యాన్ని దేవుని చూడవలసిన చూపు సేవకుని చూస్తే సరైన చూప ఆయన చూడాల్సింది. అంటే ఆయన తీస్తున్నామంటే మనకి ఎక్కడన్నట్టు లేదు. మధ్యలో ఉన్న దేవుడి కొంచెం సేవకుడి మీద మనకు ఆకులు రాలిపోయినట్లుగా అరణ్యంలో రాలిపోతుంది. అవును కాదు, నైతిక మీద మనసు పెట్టేది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతుంది. దేవుడు మనకి అని ఇద్దరు నిలబడితే వచ్చారు. ఆ ఇద్దరు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు తీసుకుగలిగి మనం దీన్ని జీవించగలము, వారిని ఓడించగలము, మన దాంట్లో ప్రవేశించగలము. దూరదృష్టితో వారు ఉన్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. నాలుగు చేరుకుంది పరమ సమాని యాత్ర కొరకు దేవుడు మనం సిద్ధపడి నిత్య జీవన కొరకు, నిత్య జీవనంలో ప్రవేశించడానికి దేవుడు మనం సిద్ధపడి మనిషి వైపు తీసి మనసులు చేరుతుంది. ఆకులు రాలిపోయినట్టుగా అరణ్యంలో రాలిపోతుంది. మనిషి వైపు కొరకు సత్యవంతులని దేవుని వైపు చూస్తే దాని వైపు సరైన చూపు, అదే చిన్నమైన చూపు, చూపుగా చూసే చూపు. సృష్టికర్త ఆయన, ఆ సృష్టికర్త ఇక్కడ ఎవరి చేతని ఏ పనులు చేసింది అయితే చేసించే దేవుని వైపు ఆయన మనకు సహాయం చేసింది. ఆ పని చేసించి దేవుని వైపు ఇస్రాయేలు తీసుకోవడానికి అంటే వాళ్ళంటే అరణ్యంలో బాధితులుగా అదొక జనాన్ని ప్రయాణం తీసుకెళ్ళి 40 సంవత్సరాలు అక్కడక్కడ చూపిస్తుంది.
ఎందుకంటే ఇంకా వీళ్ళకి పనులు వస్తుందేమో, సరిగ్గా చూసే పనులు వస్తుందేమో, నీటిగా అనుభవించే పనులు వస్తుందేమో అని నేర్చుకుంటుంది. అని వారి వైపు తీసుకువచ్చు. కానీ వారికి ఏం కనపడుతుంది? ఏ కాడికి కూడా భౌతిక మందిరే, ఏ కాడికి కూడా కళ్ళెదుగా ఉన్న పంపుబడిన మూర్తి మాత్రం కనపడుతుంది. జాగ్రత్త నా బిడ్డలరా, జాగ్రత్త నా మాట విని శ్రేయస్కరంగా బ్రతకండి అని ప్రభుత్వాలు ఇప్పుడు గట్ట మన చేతి సరిగా ఉంటే మనం ఇక్కడ నిలబడి సేవపడుతూ చూసేటట్టుగా మన మనసు ఉంటే మనం ఏం చేయాలి అంటే దేవుని క్షమాపణ కొరకు ప్రభు ఘనపరిచేవారుగా, ప్రభుని గొప్ప చేసేవారుగా. అంతేకాదు దేవుని నిండి వస్తే మనం ఒక్క విషయం జ్ఞాపకం చేసి ముందుకు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 18వ వచనం చదువు. 18 ఇప్పుడు ప్రజలు నాయకుడిగా పెట్టాడు, లేకపోతే వారు నడిపించే వ్యక్తిగా పెట్టుకోవచ్చు. చెప్పిన వ్యక్తిలో నువ్వు ఏమంటూ ఉన్నారంటే నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండాలి. నీ నమ్మకం నుంచి ధైర్యం కలిగి నిబ్బరంగా ఉంది. ఎందుకు చెప్తున్నారన్నమాట? అక్కడ ఆయకులు అన్నట్టుగా అరణ్యంలో నాలుగు మిగిలిన ప్రజలు ఏమంటున్నారంటే దేవుని మీద దృష్టి లేదు కనుక నువ్వు ధైర్యంగా ఉంది, నువ్వు నిబ్బరం కలిగి ఉంది. అప్పుడు దాకా నేను దేవుని మీద దృష్టి వెళ్ళక నోటి మీద దృష్టి పెట్టి రానిపోతే మిగిలిన ప్రజలు ఏమంటే ఉన్నారంటే నువ్వు ధైర్యంగా ఉంది, నిబ్బరం. దేవుడికి ఏం చెప్తారో పుట్టిందాని కదా నేను నడుచుకుంటా నాకు తెలియపడుతు అని వచ్చి వాళ్ళు ధైర్యపడుతూ ఉంటున్నారు. అయితే మనమే తెలియదు, మన తోటి వారిని తెలియదు, లేకపోతే మనమే తెలియదు, నడిపించే వారిని తెలియదు కదా. మన మనసు ఇక్కడ తిరిగేదిగా ఉండగా, బుద్ధిగా ఉండేదిగా ఉండగా మనోనంతా ఇంటిస్తూ దేవుడు సహాయం చేస్తూ వచ్చినందుకు దేవుడికి నిత్యమే దేవుడి ద్వారా కలిగించిన దిశగా వారు ఆ దేశాన్ని జయించడానికి, కణాను దేశానికి పిలిచి ఎన్నో ప్రయాణంలో వారితో మాట్లాడుతూ వారు చెప్పిన సంగతిని బట్టి ఇందు ప్రజలు మాట్లాడారు. మూర్తితో చెప్పారు అన్నమాట, దేవుడు కన్నులు తెరుస్తున్నాడు. ఇది చెప్పగలిగితే దేవుని యొక్క మూర్తిని మనం వ్యక్తీకరణ చెప్పేది. అయితే ఇంకొక మాట ప్రత్యేకంగా ఒక మాట ఉంది. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల స్థలాన్ని కోరుకుంటూ వచ్చారు. రీజన్ రాజు మనసు ఎప్పుడైతే వారు స్థలాన్ని కోరుకుంటూ అదే అధ్యాయులు నమస్కారం. పడగడవచ్చు అని ప్రజలు మొదటి పడగడవచ్చు.
అంటే మోసేపు ఏమన్నారంటే మేము మళ్ళా అక్కడికే వెళ్తాం, వేద్దాం అవతల ఈ స్థలాన్ని సిద్ధపరుచుకొని మా పరిస్థితులు మేము ఇక్కడే ఉంటామని, మేము మళ్ళీ ఇక్కడికే వస్తామని. ఇప్పుడు విజయ్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నారంటే నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి, అంటే ఈ నేత్రాలు ఏమవుతుంది నిజంగా గుడ్డివారు మనం మన నేత్రాలు దేవుడు కనిపిస్తున్నట్టు దేవుడికి మహించలేదా అని చూపగలము. ఆత్మ చెప్పే సంగతులు నీవేనే అని చెప్పిన దేవుడు నిత్యముగా మన మధ్యన ఉన్న దేవుడిగా ఆయనకే మహిమ కలిగినగా అని తెలియగలవాడు. ఆత్మ చెప్పే సంగతి చూడు అని చెప్పిన దేవుడు, మనం ఆశీర్వదించిన దేవుడు, ఆయనకే స్థుతి మహిమ ఘనత పౌరు కలిగినగా అని ఈ ఉండే రోజున మన గురించి జాగ్రత్తగా సదాకాలం మహిమ కలగదు. దేవుడు మాట చెప్పాడంటే ఆ మాట కొరకు మన దృష్టి ఆయన మీదే ఉండాలి, నూరు దృష్టి కలిగి ఉండాలి. నూరు దృష్టి ఏంటి ఇంకొక చెప్పారు, అక్కడి నుంచి ఈ సంవత్సరాలు బట్టి ముందు మోసే వాళ్ళు చూసేదానికి వాళ్ళు రాట్లేదంగా 2 సంవత్సరాలని వీళ్ళ కోసం వేస్తున్నానని చెప్పేసి మోసే అనుకులు విడిపెడతారంటే తెలుసు సత్యవంతుడైన దేవుడు నీటితో భక్తితో మనం యథార్థత కలిగి మన జీవితం ఆయన శుభనిరీక్షణ కలిగి బ్రతికేటట్టుగా మన పనులు తెలుస్తున్నాయి చేస్తూ నిత్యము మనం కలుగులుగా అని భక్తితో మనకు ప్రార్థన చేస్తున్నా. మంచి దేవుడుగా దేశకంగా తన పరిశుద్ధ వాక్యం చేత నేను నా జీవితంలో ఇది అసాధ్యము అని అనుకుంటే సాధ్యము చేయడం దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడని నా మనసు లేదు, ఇతరులు ఉన్నాను నాకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడుతుంది. ఇటువంటి మనుషులు అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడతాడు. ఆయనకు అసాధ్యమేది లేదు, ఆయనకి సాధ్యము, ఆయనకి సాధ్యం. మంచి దేవుడు మాట్లాడుతున్న దేవుడు ఉపదేశిస్తున్న దేవుడు ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు ఆయనకి సాధ్యం. అయితే మనం చేస్తుంటే అది అసాధ్యంగా కనపడుతుంది, మనం చూస్తుంటే అది కష్టంగా కనపడుతుంది, లేకపోతే మనకి శ్రమగా కనపడుతుంది, మనకి ఏదైనా కనబడితే వాళ్ళు దేవుడికి అసాధ్యము. అందరూ వేస్తాం నేను మనసులో నేను దేవుడు తెలుస్తుంది దేవుని మీద నమ్మకుని దేవుని తరఫున ఎదురు చూస్తే నేను జీవితానికి దేవుడు ఎదురు చూసిన వారి కార్యమే సఫలపరిచే దేవుడుగా మన కార్య అభివృద్ధి కలిగించగలిగిన దేవుడుగా పరిస్థితి వారు చెప్పేగా నిజంగా మీకు చెల్లిస్తాను. నిజంగా నేను ఆ మాటలు విన్నా నేను బాధ్యతతో ప్రపంచానికి ఆమె పలికి సాధ్యం కొరకు స్తోత్రం స్తుతి స్తోత్రం గొప్ప దేవానికి స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. ఎంతో ప్రశస్తమైన వాక్యం నుంచి బలపరచవేసయ్యా. నీ అద్భుతమైన వాక్యం వేలాది స్తుతులు 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 స్తోత్రం యేసయ్యా. కనికరించావు తండ్రి నాయన, మా పరిస్థితులను చూసి మా మనసులను చూసి మేము పడుతున్న బాధను చూసి తండ్రి దేవా బలపరచడానికి దిగొచ్చిన దేవుడిగా ప్రభువా నువ్వు మాట్లాడి అందరినీ బలపరిచిన దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నిరీక్షణ కలిగి చూడమంటున్నావు ప్రభువా, నిరీక్షణతో ఉండటకు సహాయం చే సహాయం చే సహాయం చే పరిశుద్ధత. గొప్ప దేవుడిగా గొప్ప దేవుడిగా గొప్ప దేవుడిగా మా మధ్య ఉన్న దేవానికి వందనాలు. స్తుతులు స్తోత్రములు యేసయ్యా. స్తోత్రములు 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 పరిశుద్ధత. స్తోత్రం స్తుతి స్తోత్రం గొప్ప దేవా మీకు స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా 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 మేలును చేసిన పరిశుద్ధుడా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతో కృపతో తండ్రి దేవా ఇష్టముతో బోధించిన వాక్కును బట్టి తండ్రి
నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్యా. మనసు విప్పి మనసు విప్పి మనసు విప్పి బాధను తొలగించిన దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్యా. దీన మనసు దీన మనసు దీన మనసు కోరుకుంటూ ప్రభువా నీ మార్గంలోనే నిలిచి ఉండుటకు కావాలి అని ప్రభువా నేర్పించావు. మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నీ మార్గము గొప్పది, నీ ఆలోచన గొప్పది, నీ ఏర్పాటు గొప్పది, నీవు ఇస్తున్న ఆశీర్వాదం గొప్పది. ఆ గొప్ప ఆశీర్వాదం కొరకు నిలిచియుండు 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 అని బోధించిన నీ వాక్కు గొప్పది, నీ వాక్కు గొప్పది, నీ వాక్కు గొప్పది ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆశను తీర్చు దేవుడిగా నిలబడి తండ్రి దేవా, ఆశతకు పరిగెత్తు అని బోధించిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్యా. యేసు 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 వాగ్దానమును ఇచ్చి ఇష్టముతో నెరవేర్చే దేవుడిగా, ఇష్టముతో నెరవేర్చే దేవుడిగా, ఆశను రేపుతూ పరిగెత్తించగల దేవుడిగా, పరిశుద్ధుడిగా, మేలు కొల్పుటకు నించున్న దేవుడిగా నీవు వెలిగించి 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 పరిగిడిరా అంటున్న దేవుడిగా, పిలుస్తున్న దేవుడిగా, లేవనెత్తుతున్న దేవుడిగా, ఆశతో లేవనెత్తుతున్న దేవుడిగా నీవు 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 ఆకలితో రా అంటున్న దేవుడిగా మా మధ్య చేస్తున్న క్రియను బట్టి ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్యా. యేసు యేసు యేసు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను. పరిశుద్ధుడా, నీ వాక్కు ప్రభావము గొప్పది ప్రభువా, నీ వాక్కుకున్న ప్రభావము గొప్పది. నలిగిపోయి విరిగిపోయి దిక్కులు చూస్తుండగా ప్రభువా నిలబెట్టి నన్ను చూడు అంటున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్యా. వాగ్దానములు విడిచిపెట్టి ఎటు చూసి బ్రతుకుతావు అని వాగ్దానములు గుర్తు చేసిన దేవా, నిన్ను చూసి బ్రతకమంటున్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు యేసయ్యా. ఎటు చూసి పడిపోతున్నానో చూపించిన దేవుడవు, ఎటు చూసి నిలబడగలనో నేర్పిస్తున్న దేవుడవు. నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు యేసయ్యా. కనికరించి 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 మాట వినుటకు కనికరించి వాక్కునిచ్చిన దేవా, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తోత్రము. పరిశుద్ధ దేవుడితో పరిశుద్ధ సహవాసమును కోల్పోకుండా స్థిరపడు అంటున్న దేవా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. యేసు కొరకే
యేసు కొరకే వాగ్దానం చేసిన యేసును చూస్తూ, వాగ్దానమును నెరవేర్చగలిగిన యేసును చూస్తూ, వాగ్దానమును 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 పట్టుకో 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 అంటున్న దేవా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, నీకు ఎన్ని స్తోత్రములు చెప్పినా ప్రభువా తక్కువే ప్రభువా. నీవు మంచి దేవుడిగా, నీవు మంచితనముతో ప్రభువా నువ్వు ఆకట్టుకునే దేవుడవే. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రములు. పరిగెత్తు ఓపికను, పరిగెత్తు సహాయమును ఇస్తున్న దేవా, నీకు స్తుతి, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము ప్రభువా. కాదని జీవించలేము, కాదని బ్రతుకును 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 పాడు చేసుకుని ప్రభువా తిప్పలు పడుతుండగా ప్రభువా, నీ మీదేస్తానికి కొనికి ప్రభువా దూరం చేసుకుంటుండగా ప్రభువా, ముట్టి కొట్టి దగ్గరకు తీసుకొని రాగలిగిన దేవుడిగా నీవు చేస్తున్న క్రియను బట్టి ప్రభువా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. తండ్రి దేవా, సహాయము కొరకు నిన్ను చూసి బ్రతుకు అంటున్న దేవా, చూసే కనులు పారిపోతుంటే ప్రభువా, చూసే కనులు నిన్ను తిరస్కరిస్తుంటే ప్రభువా, చూసే కనులకు చూడటం నేర్పించి యేసుని చూడు, యేసుని చూడు. ఏ పరీక్ష పెట్టినా యేసునే చూడు, ఏ కష్టం వచ్చినా యేసునే చూడు, ఏ నింద ఏ అవమానం వచ్చినా యేసునే చూడు, వాగ్దానమునే చూడు అంటూ తిరిగి తీసుకొని వస్తున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎవరిని చూసి మోసపోవద్దు. వాగ్దానమును చూసి బ్రతుకంటున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు. నీ చిత్తము కొరకే ప్రభువా, నీ చిత్తము కొరకే తలలు వంచమంటున్నావు. వంగని తలను వంచగలిగే దేవుడిగా నువ్వు చేస్తున్న ప్రతిక్రియను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములేసయ్యా. నీ శక్తిని బట్టి ప్రభువా, నీ శక్తిని బట్టి, నీ అధికారాన్ని బట్టి ప్రభువా, నీ అధికారమును బట్టి యేసయ్యా మనసు మార్చుకొని పశ్చాత్తాపముతో రమ్మన్నావు. పశ్చాత్తాపముతో ప్రభువా నీ దగ్గర యేసయ్యా కనికరము పొందుటకు కృపను చూపిస్తున్న దేవుడిగా నీ కనికరమును పొందుకొని సహాయము చేయమని ఏడుస్తూ నీ కృపల కొరకు ఎదురు చూస్తూ సహాయము కొరకు తండ్రి నాయన నిరీక్షిస్తూ నీ తట్టు చూడగలిగే మనసు ప్రాణాత్మ దేహములను కలుగు చేసి సహాయమును అందించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు యేసయ్యా.
ఆమెన్ పలుకు అన్న దేవా, ఆమెన్ పలుకు అన్న దేవా, ఆమెన్ పలుకు అన్న దేవా, ఆమెన్ పలుకుతున్నానేసయ్య. నిలకడ జీవితం కొరకే మాట విని ఆరోగ్యమైన జీవితం కొరకే నీ మాట విని, నీ మాట విని, నీ మాట విని స్థిరులుగా 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 ఉండుదానుగా ప్రభువా, సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. యేసయ్య, యేసయ్య, యేసయ్య. మాట విని పశ్చాత్తాపముతో నీ దేవుని దగ్గరికి రా, నీ దేవుని దగ్గరికి రా అంటున్న దేవా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. యేసయ్య, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యేసయ్య, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఆమేన్. గొడవలు